హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మీరు నన్ను చూస్తున్నట్లయితే నా పేరు ఉషా అండ్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఉషా నైన్ ద బ్లాగ్. సో ఈరోజు నేను శారీ కుచ్చులు అనేది వేసుకున్నాను. ప్రీవియస్గా శారీ కుచ్చులు వేసినప్పుడు చాలా క్వైరీస్ వచ్చాయి, లాంగ్ వీడియో చేయమని చెప్పేసి, మళ్ళీ క్లియర్ వీడియో. సో అందుకని ఈసారి నేను లాంగ్ వీడియో అనేది అప్డేట్ చేశాను. సో మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో చూసినాక. సో మీరు కూడా ట్రై చేయండి. శారీ కుచ్చులు మనకు మనం వేసుకుంటే ఎంత మనీ సేవ్ అవుతుంది కదా. ఇప్పుడు బయట ఎంత డిమాండ్ ఉంది శారీ కుచ్చులకు కూడా. సో ఈజీగా, ట్రెండీగా, సింపుల్గా ఉండే శారీ కుచ్చు డిజైన్ అనేది చూసేయండి. ఈ శారీ నేను వరలక్ష్మి వ్రతానికి వేసుకున్నాను. సో ఇక్కడ మనకు అమ్మవారి కాసు వస్తుంది, అలాగే బీడ్స్ వస్తున్నాయి, అలాగే థ్రెడ్స్ వస్తున్నాయి. మెటీరియల్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ 2 టైప్ బీడ్స్ తీసుకున్నాను. ఒకటి కొంచెం పెద్ద బీడ్స్, తర్వాత దానికంటే కొంచెం చిన్న బీడ్స్, తర్వాత మనకు గోల్డ్ కలర్ థ్రెడ్ అండ్ నార్మల్ కాటన్ గ్రీన్ కలర్ థ్రెడ్ నా శారీ ఉంది కాబట్టి, అండ్ సిల్క్ థ్రెడ్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ కూడా తీసుకున్నాను. అలాగే అమ్మవారి కాసుల మాల ఉంటుంది కదా, అవి తీసుకున్నాను. సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనము రెండు వచ్చేసి చిన్న బీడ్స్ తీసుకోవాలి, తర్వాత ఒక పెద్ద బీడ్స్, తర్వాత ఇంకా టూ చిన్న బీడ్స్ తీసుకోవాలి. అండ్ మనము ఏదైతే కాటన్ థ్రెడ్ ఉంటుందో దాన్ని ఫస్ట్ ఇన్సర్ట్ చేసి బీడ్స్ ఎక్కించి నార్మల్గా వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ మనం ఇన్సర్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలి. కొంచెం మనం ఫిట్గా ఉండకుండా ఇట్లా కొంచెం లూజ్ అనేది చేస్తే అది మనకు టైట్గా ఉండి ఇట్లా వెళ్ళడం, ఏదైనా పట్టుకున్నా వెళ్ళదు అనమాట. తర్వాత నేను ఇక్కడ అమ్మవారి కాసు అనేది పెట్టాను. సో కాసు వచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ అనేది ఒక నాట్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అనేది వేసే అవసరం కూడా లేదు. మనము ఇన్సైట్ అనేది నీళ్ళని ఇన్సైట్ చేసి అటు సైడ్, నేను వీడియోలో క్లియర్గా మీకు అర్థం అవుతుంది, అటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి అనేది అనాలి. సో మనం కావాలంటే ప్యూర్ బీడ్స్ తోటి లేదంటే ప్యూర్ థ్రెడ్స్ తోటి అలా వేసుకోవచ్చు కదా. అలా కాకుండా బీడ్స్ థ్రెడ్స్ మొత్తం కలిపేసి వేశాను. నాట్ అనేది వేసి మనము అది కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఇందాక బీడ్స్ చూపించాను కదా, సేమ్ అలానే మళ్ళీ బీడ్స్ అనేది పెట్టుకోవాలి. 2 చిన్న బీడ్స్ అండ్ మధ్యలో ఒక పెద్ద బీడ్ అండ్ తర్వాత 2 చిన్న బీడ్స్. ఇవి ఎక్కించుకొని ఫస్ట్ మనం నీడిల్ ఎక్కించి తర్వాత ఇవి ఎక్కించి మనం సైడ్కి ఎంత లెంత్ అవుతుందో చెక్ చేసుకొని అంత లెంత్లో ఒక చిన్న అంటే మళ్ళీ ఎక్కించి ఒక చిన్న నాట్ అనేది వేసుకోవాలి. మీరు వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఒక్కసారి చూడండి. రిపీటెడ్గా ఒకసారి మనం బీడ్స్తో చేసుకున్న తర్వాత మళ్ళీ కాసుతో చేసుకోవాలి, తర్వాత మళ్ళీ బీడ్స్ చేయాలి, తర్వాత మనము థ్రెడ్తోన పెట్టాలి. నేను ఎలా చేశానంటే 3 గ్రీన్ థ్రెడ్స్ అయిన తర్వాత లైక్ కుచ్చులు అయిన తర్వాత ఒక గోల్డ్ కలర్ది కుచ్చు అనేది పెట్టాను. ఎందుకంటే శారీ మొత్తం గ్రీన్ అండ్ గోల్డ్ ఫినిషింగే ఉంది కాబట్టి అదే పెట్టాను. ఇంకా వేరే కలర్స్ అనేది ఏది యాడ్ చేయలేదు. ఇప్పుడు బీడ్స్ అండ్ కాసు అయిపోయింది కదా. తర్వాత మనము థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. థ్రెడ్ ఎలా పెట్టాలి అంటే ఫస్ట్ మనము
ఇందాక మనము బీడ్స్ ఎలా ఎక్కించాలి అనే విధంగానే ఫస్ట్ థ్రెడ్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకు నాటేసే విధంగా కొంచెం పెద్దగా ఉంచాలి. తర్వాత అక్కడ థ్రెడ్ అనేది పెట్టేసి ఒక నాట్ అనేది వేయాలి. వేసిన తర్వాత ఇందాక గోల్డ్ కలర్‌ది మీరు దారం చూసారు కదా! ఆ దారంతోటి మనము కుచ్చుననేది ఫిట్ చేయాలి. ఇక్కడ కుచ్చు లెంత్ వచ్చేసి 1.5 తీసుకుంటున్నాను. మళ్ళీ పెద్దగా అవసరం లేదు. చిన్నగానే ఉండాలి అన్న విధంగా నేను సింపుల్‌గా ట్రై చేస్తున్నాను. సింపుల్‌గా ఉంటే బావుంటదని చెప్పేసి. ఆల్రెడీ మనము వరలక్ష్మి వ్రతం అంటే హెవీగానే రెడీ అవుతాం కాబట్టి సింపుల్‌గా శారీని చేశాను. ఓవరాల్‌గా కుట్టిన తర్వాత ఎలా ఉందో చూడండి. నేను ఓన్లీ ఫస్ట్ బీడ్స్ అండ్ కాసు పెట్టిన తర్వాత థ్రెడ్ అనేది కుట్టాను. ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. 3 గ్రీన్ థ్రెడ్స్ అండ్ ఒకటి గోల్డ్ థ్రెడ్ ఇట్లా చేసేసాను. ఓవరాల్‌గా లుక్ అయితే ఇలా ఉంది. లుక్ మాత్రం చాలా బాగా అనిపించింది వేసుకున్న తర్వాత. సో చూస్తున్నారు కదా! వేసుకున్న తర్వాత ఎంత బావుందో చూడడానికి. చాలా సింపుల్‌గా ఉంది. అండ్ మనకు అమ్మవారి కాసు ఉన్నందుకు అది చాలా అనిపించింది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.